నమస్తే. నేను మీ నాగచంద్రుడు సంకుల, సీనియర్ న్యాయవాది. క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్. సో మిత్రులారా, క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి? వాటి మధ్య తేడాలు ఏంటి? అసలు క్వాష్ పిటిషన్ అంటే మనము ఏ నేరంలో పాల్గొనకపోయినా, పోలీసులు ఏదైనా ఒక నేరంలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనల్ని ఎక్యూజ్డ్గా చేరిస్తే, ఆ నేరానికి మనకి సంబంధం లేదు అని ఆ ఎఫ్ఐఆర్లో నుండి నా పేరు తొలగించమని, ఆ ఛార్జ్షీట్ రద్దు చేయమని మనం హైకోర్టులో మనం వేసుకున్న ఒక పిటిషన్ని క్వాష్ పిటిషన్ అని పిలుస్తుంటాం. ఈ క్వాష్ పిటిషన్ మాత్రం హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. A1, A2, A3, A4 ఇలా ఎంతమంది ఉన్నా క్వాష్ పిటిషను అందరూ కలిసి వేయవచ్చు, లేదా ఎవరికి వారుగా వేసుకోవచ్చు. కానీ హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. అలా వేసినంత మాత్రాన పేరు తొలగించబడుతుందా అని అంటే, మన దగ్గర బలమైన కారణాలు మనం చూపించగలిగితేనే న్యాయస్థానం పేరును ఎఫ్ఐఆర్లో మనం చూపించగలిగితేనే న్యాయస్థానం పేరును ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఇది క్వాష్. ఇక డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి? అంటే ఏ నేరములోనైనా మన పేరు ఎఫ్ఐఆర్ల మీద చేయబడిందో, ఏ నేరం మీద మనం ఎఫ్ఐఆర్లో మన పేరు నమోదు చేయబడిందో, ఆ నేరము ఏ న్యాయస్థానంలో, ఏ మెజిస్ట్రేట్ కోర్టులో, లేకపోతే ఏ సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుందో అక్కడ మనము ట్రయల్ కంటే ముందు ఒక డిశ్చార్జ్ పిటిషన్ను వేసుకొని, ఆ నేరానికి నాకు ఎటువంటి సంబంధం లేదని, నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు, ఆ సమయంలో ఆ సందర్భంలో నేను ఎక్కడ ఉన్నానో